వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం బంగాళాఖాతంలో ఉన్నటువంటి సముద్రం మధ్యలో ఉన్నాం. మనం ప్రయాణిస్తున్నది ఒక యుద్ధ నౌక. సో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విదేశీ నౌకలకు సంబంధించిన ఫ్లీట్ రివ్యూ ఏదైతే ఫ్లీట్ రివ్యూ జరుగుతుందో సముద్రం మధ్యలో మనం చూడొచ్చు. చుట్టుపక్కల వివిధ దేశాలకు చెందిన యుద్ధ నౌకలన్నీ 6 వరుసల్లో మోహరించి ఉన్నాయి. సో ఈ 6 వరుసల మీద నుంచి కూడా మధ్యలోంచి సముద్రం అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా యుద్ధ నౌకలు ఉన్నాయి. ఈ యుద్ధ నౌకలకు గౌరవ వందనం వారు సమర్పిస్తున్నారు. ద్రౌపది ముర్ము గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు. సో ఇదంతా కూడా ఒక లైన్ ఫార్మేషన్లో జరుగుతుంది. 6 వరుసల్లో దాదాపు 71 దేశాలకు చెందిన నౌకలన్నీ కూడా ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ సాగర జలాల్లో కూడా లైన్ ఫార్మింగ్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఫస్ట్ ఐఎన్ఎస్ సుమేధ అనే యుద్ధ నౌక మీద గౌరవ రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూని సమీక్షిస్తున్నారు. వెనకతల సుమిత్ర ఉంది. సుమిత్ర తర్వాత ఐఎన్ఎస్ సుకన్య ఉంది. మనం ఇప్పుడు ప్రస్తుతం ఐఎన్ఎస్ సుకన్యలో ఉన్నాం. ఈ సుకన్య యుద్ధ నౌకలో మనం ప్రయాణిస్తాం. ఈ సుకన్య వెనకాతల మనం చూడొచ్చు సావిత్రి యుద్ధ నౌక కూడా ఇక్కడ ఉంది. సో ఇంతటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పొలిటికోస్ ఛానల్ కవర్ చేసే అవకాశం లభించింది. సో పొలిటికోస్ ప్రేక్షకులందరికీ కూడా మనం ఇక్కడ ఏదైతే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో వివిధ దేశాలకు చెందిన దాదాపు 71 షిప్పులు అన్నీ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వివిధ దేశాలకు చెందిన యుద్ధ నౌకలన్నీ వాళ్ళు ఆ షిప్పుల మీద నుంచి గౌరవ వందనం సమర్పిస్తున్నారు ఈ రాష్ట్రపతికి. అంటే ఇదొక చాలా చరిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని దేశాల నుంచి నౌకలన్నీ కూడా విశాఖ తీరంలో ఒక లైన్ ఫార్మేషన్లో ఉండడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఇది దాదాపు ఎన్నో ఏళ్లకు కానీ ఇటువంటి అరుదైన అవకాశం లభించదు. ఒకసారి ముంబైలో జరిగింది, ఒకసారి విశాఖపట్నంలో గత 10 ఏళ్ల క్రితం 2022లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2026లో ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతుంది. సో ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కవర్ చేసేందుకైతే మనం ఈ ఐఎన్ఎస్ సుకన్య అనే నౌకలో ప్రయాణిస్తూ ఉన్నాం. ఇన్ని యుద్ధ నౌకలను దగ్గర నుంచి చూడడం మనం చూడొచ్చు. సాగర జలాల్లోంచి బ్లూ సీ వాటర్స్ ఏదైతే మనం చెప్తుంటాం కదా, బ్లూ సీ అంటుంటాం కదా, ఈ వాటర్స్ అన్నీ ఎలాగా నీలిరంగులో కనిపిస్తున్నాయో, ఇంతమంది ఇన్ని దేశాలకు చెందిన ప్రతినిధులు వీళ్ళందరూ సెల్యూట్ చేయడం అవన్నీ ప్రత్యక్షంగా మనం చూడడం కూడా ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు. సో ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఈ యుద్ధ నౌకలన్నీ కూడా విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈ తీరానికి చేరుకొని ఈ గౌరవ వందనం కార్యక్రమం అనేది జరుగుతుంది. దీని అనంతరం విశాఖ సిటీలో జరిగే సిటీ పెరేడ్ కూడా ఉంటుంది. ఈ సిటీ పెరేడ్లో కూడా మొత్తం దాదాపు ఈ వివిధ దేశాలకు చెందిన వారంతా కవాతు ప్రదర్శన అది నిర్వహిస్తుంటారు. ఇంకా ముందు మరిన్ని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మనం చూడవచ్చు. పొలిటికోస్ ఛానల్ ద్వారా వీక్షకులకు అయితే అందించే ప్రయత్నం మనం చేద్దాం. జనరల్గా బీచ్లో వైజాగ్ వైట్స్కి సముద్రాల షిప్లో చూస్తూ ఉంటాం. సో మీరు ఒక వార్షిప్లో ట్రావెల్ చేస్తూ దగ్గర నుంచి యుద్ధ నౌకలను చూడడం ఎలా అనిపించింది? ఫస్ట్లీ థ్యాంక్ యూ టు ఇండియన్ నేవీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దగ్గరుండి ఒక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ చూడటం, మన ఇండియన్ నేవీ వార్షిప్లో ఉంటూ మిగతా వార్షిప్స్ని చూస్తూ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విశాఖపట్నం లాంటి వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ షిప్స్, మన నేవల్ షిప్స్ని చూస్తూ చాలా ఆనందంగా అనిపించింది. అంటే బీచ్లో కూర్చొని మన బీచ్ రోడ్లో నుంచి చూడటం వేరు, ఫ్లీట్ అంటే ఒక వార్షిప్లో నుంచి ఇంకో వార్షిప్స్ అందరిని చూడడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ రాదు, బట్ ఫార్చునేట్ దట్ వీ గాట్. థ్యాంక్ యూ ఇండియన్ నేవీ ఫర్ దట్. అండ్ విశాఖపట్నం షుడ్ బీ ప్రౌడ్ ఫర్ హోస్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్, అండ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ, ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. థ్యాంక్ యూ. విమానాలు అన్నీ కూడా మీరు పక్క నుంచి వెళ్తూ చూసాం, వాటి గురించి కూడా వివరించారు. అవన్నీ చూడడం మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా, అద్భుతంగా అనిపించిందండి. 72 కంట్రీల షిప్స్, వార్షిప్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసే వైజాగ్కి ఈ అవకాశం దొరికినందుకు, మాకు ఈ ప్రత్యేకంగా చూడడానికి కూడా అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజంగా ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. వైజాగ్లో ఇంత ఇంటర్నేషనల్ ఈవెంట్ జరగడం, దాంట్లో మేము పార్టిసిపేట్ చేయడం చాలా అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాం. చాలా ఆనందంగా అనిపించింది.
థ్యాంక్ ఇప్పుడు నీకు ఎలా అనిపించింది, ఎప్పుడైనా చూసా ఫస్ట్ టైం అది? ఇది ఫస్ట్ టైం అసలు ఇంత దగ్గర నుంచి నీ వార్షిప్స్ హెలికాప్టర్స్ మన హెడ్ పై నుంచి ఎగురుతుంటే ఒక కంట్రీకి ఉన్న ప్రౌడ్నెస్ అన్నీ తెలుస్తున్నాయి. అండ్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ టైం. అసలు ఇలాంటి ఛాన్స్ అందరికీ దొరుకుతుందో లేదో తెలియదు, కానీ నా లైఫ్ టైంలో మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కింది. అసలు వార్షిప్లో ట్రావెల్ చేస్తూ సైడ్ ఎన్నో కంట్రీస్ వార్షిప్స్ చూసాను నేను. అసలు ఆ హెలికాప్టర్స్ అవన్నీ మన హెడ్ పై నుంచి జరిగితే అవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ అంతే, ఇంకా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సో ఐఎన్ఎస్ విక్రాంత్ చూసావా నువ్వు? ఎస్ చూశాను, అది చాలా బాగుంది. అసలు అది ఉంటే మన ఇండియన్ పవర్ ఇదంతా తెలుస్తుంది. అది మన పక్క నుంచి చూడడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. సబ్మెరీన్స్ కూడా చూసావా? ఎస్ సబ్మెరీన్స్ కూడా చూసాను. నేను ఎప్పుడు వైజాగ్లో ఉండే ఇది సబ్మెరీన్ మ్యూజియంకి వెళ్ళడమే తప్ప ఇంత దగ్గరలో రియల్గా లైవ్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. किया है ये और मुझे अच्छा लगा और बहुत प्राउड फील हुआ कि भाई मैंने पास से कोई चीज़ देखी है और मैंने शिप्स देखी, हेलीकॉप्टर्स देखे, फाइटर जेट देखे, तो मुझे बहुत बहुत ज़्यादा अच्छा लगा और बहुत पास से देखा मैंने और हर चीज़ को फील किया है, तो अभी मुझे बहुत अच्छा लग रहा है ये सब देख के। राष्ट्रपति का साथ में हम लोग भी ट्रैवल किया, जो कैसे लगा आपको? बहुत अच्छा लगा, बहुत प्राउड मोमेंट था हमारे लिए कि भाई हमने उनके साथ ट्रैवल किया और हमेशा ये मौका तो नहीं मिलता, फर्स्ट टाइम मिला है और बहुत प्राउड हूँ मैं कि कोई मेरा सर्व कर रहा है इसमें, तो बहुत बहुत प्राउड फीलिंग है मेरे लिए। तो वायुसेना का वो आया था ना, वो कैसे लगा? बहुत बहुत अच्छा लगा, बहुत अच्छा लगा, बहुत अच्छा लगा और बहुत अमेजिंग है वो, बहुत ही ज़्यादा अमेजिंग है। मतलब देख के एकदम ऐसा लगा कि यार क्या ही देख लिया, वो वाली फीलिंग है, अच्छा था। मैं आप पार्टिसिपेट किया, कैसे लगा आपको? बहुत ही अच्छा है एक्सपीरियंस। एक्चुअली हम लोग आर्मी के हैं, नेवी में पोस्टेड है मेरे हस्बैंड, तो एक्सपीरियंस बहुत ही अच्छा है। 1.5 साल से हम लोग जो भी नेवी में चल रहा है सब में पार्टिसिपेट कर रहे हैं, तो अच्छा लग रहा है। आप एक वारशिप में बैठ के दूसरा वारशिप को देख के कैसे लगा? बहुत ही अच्छा है, खुश लग रहा है हम लोग। एक्चुअली दूसरे कंट्री के भी आए तो वो भी देखना है ना, कि क्योंकि हर कंट्री जाके हम सब देख नहीं सकते ना, तो हमारे इंडिया में सब लोग आ रहे हैं तो वो तो खुशी अलग ही है। तो आगे राष्ट्रपति जी का शिप है, हम पीछे फॉलोइंग कर रहे हैं, तो जो बाकी सारे दोनों साइड में वारशिप, वो कैसे लगा देख के आप? खुश है हम लोग, क्योंकि हम डिफेंस में है ना, तो हम लोग खुश ही है, क्योंकि प्राउड फील करते हैं कि हमारे हस्बैंड डिफेंस में है करके। अच्छा है, फर्स्ट टाइम हम देख रहे हैं, अच्छा लग रहा है, गुड एक्सपीरियंस। ఈ ఐఎఫ్ఆర్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మేము 35 ఇయర్స్ నుంచి ఉంటున్నాము విశాఖపట్నంలో. ఎప్పుడు బీచ్ ఒడ్డున కూర్చొని ఎక్కడో దూరంగా ఉండే షిప్స్ చూడటమే కానీ ఇంత దగ్గరగా పక్కన ఇన్ని షిప్స్తో చూడటం, అది కూడా ఈ షిప్ జర్నీ అది కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంతా కూడా చాలా బాగుందండి. సో మామూలుగా విదేశాలకు చెందిన చాలా షిప్స్ అన్నీ వచ్చినాయి. మనం ఒక 6 వరుసల్లో వెళ్ళాం, ముందున రాష్ట్రపతి గారి షిప్ వెళ్తుంది, వెనక ఫాలో అవడం, మీకు ఎలా అనిపించింది? ఇది ఎప్పుడు మర్చిపోలేమండి. ఈ మెమరీ చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇన్ని రకాలు మనం అన్ని కంట్రీస్ వెళ్ళి చూడలేని షిప్స్ అన్నీ కూడా ఇక్కడ మన విశాఖపట్నం తీసుకువచ్చి మనకి ఇంత చేరువలో దగ్గరగా చూపించే ఈ నేవీ వాళ్ళకి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. ఇలాంటి అవకాశం ఇచ్చి మాకు పాస్ దొరికి మేము ఇలా చూసినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. గాల్లో కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ చూసారు, అది ఎలా అనిపించింది? అది కూడా చాలా బాగుందండి. ఇంత దగ్గరగా మన హైట్ నుంచి మన హెడ్ పై నుంచి వెళ్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. సో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది అయితే ప్రశాంతంగా జరిగింది. ఎందుకంటే రాష్ట్రపతి ముందు వరుసలో ఈ షిప్ వెళ్తుండగా దాన్ని ఫాలోయింగ్ చేస్తూ చాలా షిప్స్ అన్నీ కూడా వెనుక వెళ్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ దాదాపు 71 షిప్లన్నీ కూడా ఈ ఫ్లీట్ రివ్యూలో పార్టిసిపేట్ చేశాయి. సో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అంతా కూడా అందరినీ ఆకట్టుకుంది. ఓ పక్క వార్షిప్ పక్క నుంచి వెళ్తుండగా అందులో ఉండే సైనికుల ఎవరైతే నౌకాదళ సిబ్బంది అంతా కూడా రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. ఈ అవకాశాన్ని విశాఖవాసులు కూడా సందర్శించేలా నౌకాదళం వారికి ప్రత్యేక పాసులు ఇచ్చి వార్షిప్లో ప్రయాణించేలా అవకాశం కల్పించింది. ఇటువంటి ఈవెంట్ను మేము జీవితంలో ఎన్నడూ చూడలేమని వారంతా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించిన డీటెయిల్స్. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.